కాల జ్ఞానం జూలై 1 నుండి జూలై 31, 2024 వరకు మాస ఫలాలు. మొదటగా మేషరాశి. గురు, శని, బుధ, కుజగ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు చాలా వరకు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు తిరిగి ఉండదు. ప్రతిభా పాఠవాలు ఒక వెలుగు వెలుగుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ధనస్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల నుండి చాలా వరకు బయటపడతారు. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ పురోగతి ఉంటుంది. తదుపరి వృషభ రాశి. రాశ్యాధిపతి శుక్రుడు, గురువు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా హ్యాపీగా సాఫీగా గడిచిపోయే అవకాశం ఉంది. తేలికగా ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. ఇంటా బయట సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యక్తిగతంగా చిన్న చితక సమస్యలున్న సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. అధికారుల నుండి కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శించడం జరుగుతుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. ఎవరి మీద ఆధారపడకపోవడం, ఎవరిని నమ్మకపోవడం మంచిది. తదుపరి మిథున రాశి. కుజ, శుక్ర, బుధుల అనుకూల సంచారం వల్ల చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని కీలక సమస్యల నుండి బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో మీ మాటకు చేతకు తిరుగు ఉండదు. అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఏ రంగంలో ఉన్నప్పటికీ తప్పకుండా ఆశించిన పురోగతి ఉంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు చాలా వరకు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. పిల్లలు అనేక విధాలుగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుండి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశికి లాభస్థానంలో గురువు, దశమంలో కుజ సంచారం జరుగుతున్నందువల్ల ఆరోగ్యానికి, ఆదాయానికి, ఇతర సానుకూలతలకు లోటు ఉండదు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యాపారాలు నష్టాల నుండి బయటపడి లాభాల బాట పడతాయి. సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. తల్లిదండ్రులు, జ్యేష్ఠ సోదరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. పెండింగ్ పనులు చాలా వరకు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి సింహరాశి. రాశ్యాధిపతి రవి, దశమ స్థానంలో గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా చాలా వరకు ప్రశాంతంగా, మనశ్శాంతిగా సాగిపోతుంది. ఇతరుల విషయాల్లో కల్పించుకోకపోవడం చాలా మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇతర విషయాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కరించుకుంటారు. ఇంటా బయట కొద్దిగా వ్యయ ప్రయాసలు ఉండే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. మీ నుండి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. తదుపరి కన్యారాశి. గురు, శని, బుధ, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల నెలంతా హ్యాపీగా సాఫీగా గడిచిపోతుంది.
అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అదనపు ఆదాయం కోసం కష్టపడడం ఎక్కువ అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. అధికారులకు బాగా ఉపయోగపడతారు. ఆశించిన ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంటా బయట బాధ్యతలు పెరగడం వల్ల తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి తులారాశి. శుక్ర బుధ రవి గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల కలలో కూడా ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. అసాధ్యమనుకున్న పనులు కూడా సాధ్యమవుతాయి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యంగా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కొన్ని వ్యవహారాలు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి వృశ్చికం రాశి. సప్తమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో బుధుడి సంచారం వల్ల నెలంతా హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కొద్ది శ్రమతో సఫలమవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు చేసే ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం ఆదాయం నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలలో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా 1-2 శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. చిన్నపాటి సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ కుజ, శుక్ర, శని గ్రహాల అనుకూలతల వల్ల ఈ రాశి వారికి నెలంతా చాలా వరకు సానుకూలంగా గడిచిపోయే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగులకు నిరుద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుండి శుభవార్త అందుతుంది. అధికారులకు మీ సలహాలు సూచనలు ఉపకరిస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి మకర రాశి. రాశ్యాధిపతి శనీశ్వరుడు ధనస్థానంలో, ధనకారకుడు గురువు పంచమ స్థానంలో ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నమైనా సత్ఫలితాలను ఇస్తుంది. అనుకూలతలు బాగా ఎక్కువగా ఉంటాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులు సునాయాసంగా పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సఖ్యత పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగిపోతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. ఏలినాటి శని ప్రభావం కొద్దిగా ఉన్నప్పటికీ కుజ, గురు, శుక్రుల అనుకూలతల వల్ల కొన్ని ముఖ్యమైన పనులు వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ప్రతి విషయంలోనూ వ్యయ ప్రయాసాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. మిగిలిన విషయాలన్నీ సాదాసీదాగా గడిచిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి ఆదరణ లభిస్తుంది. సామాజికంగా గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. చివరగా మీనరాశి. కుజ బుధ శుక్ర గ్రహాల అనుకూలతల వల్ల నెలంతా సానుకూలంగానే గడిచిపోతుంది. కుటుంబ పరంగానే కాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఆదాయానికి లోటు ఉండదు, కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర పరిచయాల వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలను కూడా చాలా వరకు పరిష్కరించుకుంటారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో సాదాసీదాగా సాగిపోతాయి. మీ పనితీరుతో అందరినీ మీరు ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం.